నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఐక్యరాజ్య సమితి ఇరాన్ దేశానికి భారీ షాక్ ఇచ్చిందనమాట. ఇప్పటికే మనం చూసుకుంటే హార్ముజ్ జలసంధి వద్ద టోల్ గేట్లను ఏర్పాటు చేసి షిప్పుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయాలని చెప్పి ఇరాన్ ఆలోచిస్తూ ఉంది. ఆ దిశగా అయితే అడుగులు వేస్తూ ఉందన్నమాట. ఈ నేపథ్యంలో సముద్ర మార్గాల ప్రవేశం, ఇంధన ప్రవాహాలపైన ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపైన రుసుములు విధించడానికి ఎటువంటి చట్టపరమైన ఆధారం లేదని అంతర్జాతీయ సంస్థ అధిపతి అన్నారు. ప్రపంచ నౌకాయానానికి ఉపయోగించే అంతర్జాతీయ జలసంధులపైన పన్నులు, కస్టమ్స్ సుంకాలు లేదా రవాణా రుసుములు విధించడానికి అంతర్జాతీయ చట్టం అనుమతించదని చెప్పి ఐఎంఓ సెక్రటరీ జనరల్ ఆర్సోనియా డొమింగిజ్ ఒక పత్రికా సమావేశంలో తెలిపారు. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయిల్ల మధ్య ఘర్షణ తీవ్రతరం కావడంతో ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఈ ఇరుకైన జలమార్గంలో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ అశాంతి ఆ ప్రాంతం గుండా చమురు, గ్యాస్ ప్రవాహాలను గణనీయంగా తగ్గించి ప్రపంచ ఇంధన మార్కెట్ అస్థిరతకు దోహదపడింది. సముద్ర భద్రతకు సంబంధించిన ఏ దీర్ఘకాలిక ఒప్పందంలోనైనా రవాణా రుసుములు ప్రవేశపెట్టాలనే తన ఉద్దేశాన్ని ఇరాన్ గతంలోనే సూచించింది. ఈ చర్య అంతర్జాతీయ పరిశీలనలకు గురైంది. ఇదిలా ఉండగా జలసంధి గుండా జరిగే నౌకాయానానికి సంబంధించి ప్రతిపాదిత టోల్ ఆదాయాలను వసూలు చేయడానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాన్ రియాల్స్, చైనీస్ యువాన్, యుఎస్ డాలర్లు మరియు యూరోలలో 4 ఖాతాలను తెరిచిందని చెప్పి ఒక ఇరాన్ చట్టసభ సభ్యుడు తెలిపారు. పార్లమెంటరీ చర్చల ప్రకారం ఈ నిధులు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ క్రాప్స్ నేవీ సమన్వయంతో నిర్వహించనున్నారు. దీనికైతే ఐక్యరాజ్య సమితి వ్యతిరేకించింది. అలాగే అక్కడ టోల్ గేట్ ఏర్పాటు చేసేందుకు మీకు ఏ విధమైన హక్కు లేదు, అలాగే చట్టాలు కూడా టోల్ గేట్లను అనుమతించమని చెప్పేసి ఐక్యరాజ్య సమితి తెలిపింది. అలాగే దీనిని కూడా 100 దేశాలకు పైగా వ్యతిరేకించాయన్నమాట. మరి ఇరాన్ ఏం చేస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.